ఎవరైనా ఇక్కడ టీవీ వాళ్ళు ఉంటే లైవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపించడానికి పెట్టమని కోరుతున్నా. ఆయన చూడాలండి. కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం అని చెప్పిన పెద్ద మనిషి ఎవరు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కళ్ళు చూడమని చెప్పండి. ఖమ్మం జిల్లా మొత్తం ఎరుపైపోయింది, ఎర్ర సాయంత్రం నిండిపోయింది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు కమ్యూనిజం లేదా? కళ్ళుంటే చూడండి, మీ కళ్ళతో చూడండి, అంతేగాని నరేంద్ర మోడీ కళ్ళతో చూడబాకు. ఇప్పుడు నరేంద్ర మోడీ కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన. అందుకే చెప్తా ఉన్నా, ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టెర్రరిస్ట్ కానీ క్రిమినల్స్ కానీ ఉన్నాడంటే దానికి ట్రంప్ ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టెర్రరిస్ట్ అయితే దానికి మూలాలు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఇప్పుడు ఎవరి పక్క ఉన్నాడు? బీజేపీ మూతులు లాగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు. అపోజిషన్గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు చిట్టా ఇప్పుతాడని చెప్పేసి భయపడి బ్లాక్మెయిల్లో ఉన్నారు. వీళ్ళ నాయకుడు మోడీ అయితే మోడీ ప్రథమ బానిస ట్రంప్. ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీకి పెంపుడు కుక్కలుగా ఉన్నటువంటి వీళ్ళు కలిసి ప్రపంచాన్ని అతలాకుతం చేస్తూ ఉన్నారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద భారతదేశ ప్రపంచం పెద్ద దేశం మంది, ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచం ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వెనుజిల్లా అధ్యక్షుడి వాళ్ళ భార్యని రాత్రి ఎత్తుకెళ్ళిపోతారా? ఇంత పెద్ద భారత ప్రధానమంత్రిగా ఉంటే ఈడా మా ప్రధానమంత్రిని తలంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆయన దుర్మార్గాన్ని సపోర్ట్ చేసేటువంటి ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మరింత సిగ్గుతో తల ఉంచుకోవాలి. తక్షణం మేమాత్రం ప్రజల మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే మీరు డిమాండ్ చేయండి. మీరు లేకపోతే గవర్నమెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు లేకుండా పోతే కేంద్ర మోడీ లేడు, మసలు దిగిపోతాడు. మరి అంత ముఖ్యమైన పాత్ర వహించేటువంటి మీరు ఎందుకు నోరిప్పు లేకుండా పోతున్నారు? ఎందుకంత కట్టుమానసిగా ఉన్నారు? కట్టుమానసకుండా అసలు కర్మ మీకెందుకు వచ్చింది? తక్షణం ఖండించమని చెప్తా ఉన్నాం.